హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్వింగ్స్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో 10 నిమిషాల్లో రెడీ అయిపోయేటువంటి టేస్టీ అండ్ హెల్దీ చపాతీ అండ్ ఆలు కోర్మాని చూపించబోతున్నానండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇందులో కొద్దిగా సాల్ట్ని కూడా నేను తీసుకుంటున్నానండి. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని ఒక మంచి సాఫ్ట్ డో లాగా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇందులో నేను కొంచెం ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ని యాడ్ చేసి ఇలా మెత్తగా కలుపుకోవాలండి, సాఫ్ట్ డో లాగా. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఈ పిండిని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కోర్మా కోసం ఒక కుక్కర్లో 6 నుంచి 7 ఆలూని తీసుకుంటున్నాను. అందులో 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి, 2 పెద్ద సైజు ఆనియన్స్, ఒక పెద్ద సైజు టమాటాని తీసుకున్నాను. ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చిన షేప్లో సైజులో కట్ చేసుకోండి. అలాగే మిర్చిని కూడా ఇలా 2గా చీల్చుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. టమాటాను మాత్రం ఇలా అడ్డంగా కట్ చేసుకోండి, హారిజాంటల్లో, తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. అందులో కొద్దిగా ఆవాలను యాడ్ చేసుకొని చిటపటమనిపించాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న మిర్చిని కూడా యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా బ్రౌనిష్ కలర్లో వచ్చాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1/2 స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకుంటున్నానండి. 5 మినిట్స్ తర్వాత చూసారు కదా టమాటా మగ్గిపోయింది, సాఫ్ట్ అయిపోయిందండి టమాటా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ని నేను యాడ్ చేస్తున్నాను. అలాగే 1 స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1/2 స్పూన్ వరకు జీరా పౌడర్ని కూడా యాడ్ చేశానండి నేను. ఈ మసాలాలన్నీ కూరకు పట్టేలా 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకోండి. చూసారు కదా మసాలాలన్నీ బాగా పట్టాయండి కూరకి. ఈ స్టేజ్లో మనం ఉడికించి పెట్టుకున్న ఆలూని కట్ చేసుకొని నేను కూరలో వేసుకుంటున్నానండి. మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాష్ చేసి వేసుకోండి. చూసారు కదా ఇలా ఉండాలండి, ఇలా మెత్తగా మ్యాష్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటే మన ఆలు కోర్మా అనేది తయారైపోతుందండి. కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని ఇలా చిన్నగా బాల్స్ లాగా డివైడ్ చేసుకుంటున్నానండి. నేను ఈ సైజ్ బాల్స్ని తీసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం చపాతీని ప్రిపేర్ చేసుకుందామండి. చూసారు కదా నేను ఒకేసారి పిండిని కలిపాను, ఒకేసారి చేస్తున్నానండి. ఇలా రౌండ్గా రావాలండి చపాతీ అనేది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. నేను ట్రయాంగిల్లో చపాతీని చేస్తున్నానండి. మీకు కావాలంటే రెక్టాంగిల్లో కూడా చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ని అప్లై చేసి నేను చపాతీని స్టార్ట్ చేశానండి చేయడం. ఈ విధంగా చపాతీని చేసుకుంటున్నాను. చూసారు కదా. ఇప్పుడు ఒక తవా మీద చపాతీని వేసుకుంటున్నానండి. చూసారు కదా చిన్నగా రెడ్గా అయిన తర్వాత
ఇందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటూ నేను కాల్చుకుంటున్నాను చపాతీని. చూసారు కదా ఎలా పొంగుతుందో చపాతీ. ఇలాగే 2 సైడ్లా కాల్చుకోండి. చూసారు కదండి ఎలా పొంగుతుందో చపాతీ. ఒక్కొక్క స్పూన్ని ఆయిల్ వేసుకుంటూ నేను చపాతీని కాల్చుకుంటున్నాను. ఇలాగే అన్ని చపాతీలని కాల్చుకోండి. అంతేనండి, మన సాఫ్ట్ అండ్ ఫ్లఫీ చపాతీ రెడీ అయిపోతుంది. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా పొరలు పొరలుగా వచ్చిందో చపాతీ. పిల్లలకి లంచ్ బాక్స్లో అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా 10 మినిట్స్లో రెడీ అయిపోయే ఈ మన సాఫ్ట్ చపాతీ. ఒకవేళ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.